నెల్లూరు జిల్లా కావలి డివిజన్లో విషాదం చోటు చేసుకుంది. ఒకవైపు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ పొట్టకోటి కోసం సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. బోగోలు మండలం అలిచెరల బంగారుపాలెం గ్రామానికి చెందిన తుపిలి బాలమురళి, గోవిందయ్య అనే ఇద్దరు మత్స్యకారులు బుధవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో కేవలం 10 అడుగుల చిన్న ఫైబర్ బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్లారు. వారు వెళ్లేటప్పుడు వాతావరణం అంతా చాలా నార్మల్గా ప్రశాంతంగానే ఉంది. కానీ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో సముద్రపు అలల ధాటికి ఆ ఇద్దరు మత్స్యకారులు వెళ్లిన చిన్న బోటుపై నియంత్రణ కోల్పోయింది. తీరానికి అత్యంత సమీపంలోనే సముద్రపు రాకాసి అలలి మధ్య చిక్కుకొని బోటు మునిగిపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే బోగోలు తహసీల్దార్ సానా శ్రీనివాసులరెడ్డి, ఎస్హెచ్ఓడి రామకృష్ణ, నెల్లూరు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్ బాషా వెంటనే బంగారుపాలెం గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీర ప్రాంతాన్ని పరిశీలించి మత్స్యకారుల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. మనకి జోల్దినికి బోట్లో వచ్చారని చెప్పేసి పంపించున్నారు. మెకనైజ్డ్ బోటు వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చింది మనకి ఈ 2 బాడీల గురించి మనకి మెసేజ్ వచ్చింది. అదర్వైజ్ మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని బట్టి మేము ఇద్దరు చనిపోయినట్టుగా మేము గెస్సింగ్ చేసాం. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో అలిచెరల బంగారుపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారిని కోల్పోయిన ఆ కుటుంబాల రోదనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.